హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం గూగుల్ సెర్చ్ కన్సోల్ కోసం ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. ఫ్రెండ్స్, గూగుల్ సెర్చ్ కన్సోల్ అన్నది గూగుల్ ప్రొవైడ్ చేస్తున్న వెబ్సైట్స్కి మనం గూగుల్కి సబ్మిట్ చేయాలి కదా. మన యొక్క వెబ్సైట్ ఉంది, సో లేదా మనకు ఒక బ్లాగ్ ఉంది, ఈ పర్టికులర్ థింగ్స్ని మనం గూగుల్లో ఇండెక్స్ చేయాలి. సో గూగుల్ ఇండెక్స్ చేసి ఏ పేజెస్ ఇండెక్స్ అవుతున్నవి, ఏ పేజెస్ ఇండెక్స్ అవుతలేదు, ఇటువంటి ఇండెక్స్ ఇష్యూస్ అవన్నీ కూడా మనం ఒక సింగిల్ ప్లేస్లో మనం ట్రాక్ చేసుకునే విధంగా లేదా మేనేజ్ చేసుకునే విధంగా ఏదైనా ఒక టూల్ ఉంది అనుకుంటే అది కూడా మనకి ఫ్రీ వర్షన్లో అదే మనకి గూగుల్ సెర్చ్ కన్సోల్. ఎంతమంది ఏంటి దీన్ని మనం గూగుల్ వెబ్ మాస్టర్ టూల్స్ అనేవాళ్ళం. సో ప్రజెంట్ ఏంటంటే ఇది గూగుల్ సెర్చ్ కన్సోల్. సో ఈ గూగుల్ సెర్చ్ కన్సోల్ మనం చేయాల్సింది ఏంటంటే మనకి ఒక వెబ్సైట్ ఉంటుంది కదా, మన యొక్క డొమైన్. సో ఒక బ్లాగ్ అయినా సరే లేదా వెబ్సైట్ అయినా సరే మనకు డొమైన్ ఉంటుంది కదా, ఆ డొమైన్ మనం ఫస్ట్ ఇందులో లింకప్ చేస్తాం. గూగుల్ సెర్చ్ కన్సోల్లో లింకప్ చేసి సో దాన్ని మనం వెరిఫికేషన్ చేయాలి. సో వెరిఫికేషన్ చేయడానికి అందులో మనకు ఒక HTML ఫైల్ అనేది ఇస్తారు. సో HTML ఫైల్ మన యొక్క వెబ్సైట్లో యొక్క ఫైల్స్లో ఒక రూట్ ఫోల్డర్లో అప్లోడ్ చేయాలి, లేదా DNS రికార్డ్స్ ద్వారా ఏ రికార్డ్ అవ్వచ్చు, TXT రికార్డ్ ద్వారా కూడా మనం వెరిఫై చేయొచ్చు. సో బెస్ట్ వర్స్ ఏంటంటే ఆ పర్టికులర్ అందులో ఒక ఫైల్ ఇస్తారు. సో ఆ ఫైల్ని మనం డౌన్లోడ్ చేసుకుని ఆ పర్టికులర్ ఫైల్ని మనం ఆ హోస్టింగ్ యొక్క రూట్ ఫోల్డర్లో మనం public_HTML ఫోల్డర్లో అప్లోడ్ చేస్తే సో ఆ పర్టికులర్ డొమైన్ అన్నది మనకి వెరిఫికేషన్ అయితే మనకి కంప్లీట్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి సో వన్స్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే సైట్ మ్యాప్స్ అనేది సబ్మిట్ చేయాలి. సో ఇందులో మనకి ఎన్ని పేజెస్ ఉన్నవి, ఎన్ని ఆర్టికల్స్ ఉన్నవి, వీటిని మనం సైట్ మ్యాప్స్ అని మనం క్రియేట్ చేస్తాం. సో సైట్ మ్యాప్ క్రియేట్ చేయడానికి మీరు వర్డ్ ప్రెస్ అనేది యూజ్ చేస్తే, ఓకే, మీ యొక్క వెబ్సైట్కి మీరు వర్డ్ ప్రెస్ యూజ్ చేస్తే సో మనకి ఇందులో SEO ప్లగిన్ అనేది యోస్ట్ SEO కానీ లేదా ర్యాంక్ మ్యాథ్ SEO కానీ ప్లగిన్ ద్వారా మనం సైట్ మ్యాప్స్ అని మనం జనరేట్ చేయొచ్చు. సో మీరు సపోజ్ మీరు ర్యాంక్ మ్యాథ్ SEO ప్లగిన్ యూజ్ చేస్తున్నట్టు మనకి ఆటోమేటిక్గా మనకి సైట్ మ్యాప్స్ అనేది మనకి జనరేట్ అయిపోతాయి. జనరేట్ అయిన .xmlతో మనకి ఎండ్ అవుతాయి ఆ URLs. సో ఆ యొక్క సైట్ మ్యాప్స్ మనం ఈ గూగుల్ సెర్చ్ కన్సోల్లో సైట్ మ్యాప్స్ అనే ట్యాబ్లోకి వెళ్ళి మనం సబ్మిట్ చేస్తాం. వన్స్ సబ్మిట్ చేసిన తర్వాత అవి మనకి ఎన్ని ఫైల్స్, ఎన్ని పేజెస్ ఉన్నవి, ఎన్ని పోస్ట్ ఉన్నవి, ఎన్ని కేటగిరీస్ ఉన్నవి, సో దాన్ని బేస్ చేసుకుని మనకి ఆ పర్టికులర్ థింగ్స్ అన్నీ మనకి అందులో లిస్ట్ అవుట్ అవుతాయి. వన్స్ అవి లిస్ట్ అవుట్ అయిన తర్వాత సో మన యొక్క ఆర్టికల్స్, మన యొక్క లింక్స్, ఆ లింక్స్ సబ్మిట్ అయిన తర్వాత వాడి యొక్క స్టేటస్ని బట్టి, వాడి యొక్క స్పీడ్ ఇవన్నిటిని బట్టి కొన్ని URLs అనేవి మనకి అందులో సో ఇండెక్స్ అయితే అవుతాయి. సో మనకి ఏ లింక్స్ ఇండెక్స్ అయ్యి, ఏ లింక్స్ మనకి ఇండెక్స్ అవ్వలేదు అన్నది మనకి ఆ డేటా అనేది మనకి గూగుల్ సెర్చ్ కన్సోల్ ఒక 2 or 3 days తర్వాత మనకి డేటా అనేది చూపిస్తుంది. సో వన్స్ ఏ లింక్స్ అయితే మనకి ఇండెక్స్ అవ్వలేదో సో వాటిని మనం చూపిస్తారు. మనకి అందులో కొన్ని ఎర్రర్స్ ఉంటాయి, ఆ ఎర్రర్స్ చూపిస్తే ఆ ఎర్రర్స్ బేస్ చేసుకుని మనం మళ్ళీ ఇన్స్పెక్ట్లోకి వెళ్ళి వాటిని మనం మాన్యువల్గా అన్నది మనం ఇండెక్సింగ్ అన్నది మనం రిక్వెస్ట్ అనేది మనం గూగుల్ సెర్చ్ కన్సోల్లో సబ్మిట్ చేయొచ్చు. సో వన్స్ అయిన తర్వాత మనకి ఇందులో పెర్ఫార్మెన్స్ ట్యాబ్ అనేది ఉంటుంది మనకి. ఓకే, ఈ గూగుల్ సెర్చ్ కన్సోల్లో పెర్ఫార్మెన్స్ ట్యాబ్లోకి వెళ్తే సో మన యొక్క లింక్స్కి గూగుల్లో చూపించేటప్పుడు ఆ పర్టికులర్ కీవర్డ్స్కి గూగుల్లో చూపిస్తాయి కదా, అటువంటిప్పుడు ఎన్ని ఇంప్రెషన్స్ వచ్చేవి, ఎన్ని క్లిక్స్ వచ్చేవి, సో CTR ఎంత ఉంది, ఇటువంటి డేటా కూడా మనం ఈ గూగుల్ సెర్చ్ కన్సోల్ అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ఈ డేటా అనేది మనకి రియల్లీ చెప్పాలంటే మనకు బ్లాగింగ్ గేమ్ని నెక్స్ట్ గిలా తీసుకెళ్ళాలి. అది మన వెబ్సైట్ ద్వారా గూగుల్ ట్రాఫిక్ అనేది మనం పెంచుకోవాలనుకుంటే ఈ డేటా అనేది మనకి చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది. సో ఎన్ని పేజెస్ ఇండెక్స్ అయ్యి, అదేవిధంగా ఇంప్రెషన్స్ ఎన్ని వస్తున్నాయి, ఇంప్రెషన్స్ తగ్గట్టుగా క్లిక్స్ బెటర్గా వస్తున్నాయి లేదా, సో ఎవ్రీథింగ్ కూడా మనం ఈ పర్టికులర్ గూగుల్ సెర్చ్ కన్సోల్ అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్, గూగుల్ సెర్చ్ కన్సోల్ మీ యొక్క వెబ్సైట్కి లేదా మీ బ్లాగింగ్కి ఎలా హెల్ప్ అవుతుంది, సో ఎలా సెర్చ్ చేసుకోవాలన్న యొక్క ఒక వర్క్ ఫ్లో అన్నది. సో మీ యొక్క వెబ్సైట్కి కానీ లేదా మీకు యొక్క బ్లాగ్కి కానీ గూగుల్ సెర్చ్ కన్సోల్ సెటప్ చేయడంలో మీకు ఏ టెక్నికల్ హెల్ప్ కావాలనుకున్నా సరే మీరు నేను సంప్రదించవచ్చు. సో నా యొక్క వాట్సాప్ లింక్ అన్నది నేను కింద డిస్క్రిప్షన్ ఇవ్వడం జరిగింది. సో అక్కడి నుంచి మీరు నన్ను ఒక సింగిల్ క్లిక్లో మీరు నేను సంప్రదించవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.